BS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్. సంగారెడ్డి పోలీసులు దాడులు. సనాతన ధర్మ మార్గమే శరణ్యం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారి మీడియా సమావేశం. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి పోలీసులు దాడులను నిర్వహించారు. ఈ దాడిలో మునిపల్లి మండలంలోని మేలసంఖ్యం గ్రామ శివారులో ఉన్న గడ్డమీడి శ్రీశైలం హోటల్ వెనుక భాగంలో గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది మూడు ముక్కలాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,11,610 రూపాయల నగదు, ఒక ఆటో, 5 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి స్థానిక బుదేరా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ముందు ఎవరైనా పేకట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. ఇప్పటి వరకు దేవాలయాల్లో మరియు ఇంటి గోడలపై ఫోటోలలో దర్శనమిచ్చే సనాతన ధర్మ పరిరక్షకుడు రాముడు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అస్తవ్యస్తమైన కుల వ్యవస్థను, దాని ధర్మాలను కాపాడటానికి, ధర్మ సంస్థాపన కోసం భారతీయ ప్రజలకు అనునిత్యం స్ఫూర్తి నింపడానికి ఇకపై భారతీయ కరెన్సీ నోట్స్ పై కూడా దర్శనమివ్వనున్నాడు. దర్శించి తరించండి. మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడిపోతున్న ఈ దేశ బహుజనులు మేల్కొండి, లేదంటే మన భావి తరాల భవిష్యత్తు అంధకారం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతుందని, గత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షేర్ని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులతో పాటు 6 ఉచిత గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు నక్క బాలవెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వేరే కులాలన్నీ కూడా వాళ్ళందరికి కూడా ఏమైతే లోట్లు ఉండనో పోయిన ప్రభుత్వంలో వాళ్ళందరికి కూడా ఇవన్నీ గ్యారంటీలుతోని వారికి లాభం అందేటట్టు ప్రత్యేకంగా ఈ సర్కారు దాని మీద కృషి చేస్తుంది. దాని మీదనే దృష్టి పెట్టింది. రాబోయే కొన్ని రోజులల్లా మీరు చూస్తారు, మేమైతే గ్యాస్ సిలిండర్ గత 10 సంవత్సరాల నుంచి 200, 300, 500, 1000 రూపాయలకు దాటిపోయింది ఒక గ్యాస్ సిలిండర్. 1200కి పోయింది. ఇప్పుడు 1200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంటే గత ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వలే. ఈ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు, రైతులు, గిరిజనులు, దళితులు, వీళ్ళందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో వారికి లాభం జరుగుతుంది. మేమేదైతే హామీ ఇచ్చినామో మరికొన్ని రోజులల్లా ఆ గ్యాస్ సిలిండర్ది హామీ సబ్సిడీ మీకు అందరికి కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మీకు కేటాయించేటట్టు ప్రభుత్వం దాని మీద విడుదల చేస్తుంది పథకం. అదేవిధంగా మేమేవైతే ఈ 6 గ్యారంటీలు కాకుండా వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా దాని మీద కూడా పూర్తి దృష్టి పెట్టి మన దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు రకరకాల మన ఇవి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినరు, మన దుబ్బాక అభివృద్ధికి ఏం కావాలి, ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకొచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీనికి భాగస్వామ్యం అవుతారు. వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి
మన దుబ్బాక నివాసులకి, మన నియోజకవర్గ నివాసులకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా 100% వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళ ఇంటింటికి అందేటట్టు అందరూ కూడా కృషి చేస్తారు. దాంతోపాటు నేను కూడా ప్రత్యేకంగా కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారి మీడియా సమావేశం. ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ప్రైమా ఫేషీ కూడా లేకుండా కేసులు పెట్టారని చెప్పి, కాబట్టి ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుందంటంలో, పాల్పడుతుందంటంలో ఎటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆలస్యమైనా కూడా వీళ్ళు పెట్టిన కేసులు కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేడు, ఎవరు లెక్క చేసేవాళ్ళం లేవు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏఏజీ ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఏఏజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వీరాంగం చేస్తూ ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు ప్రతి చోట. వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా. అతని మాటలకు స్పందించడం అంటే ఇలా నీలి మీడియా ఇందాడి నుంచి 1 గంట నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని, పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నం. ఇక్కడ ఏమీ జరగలేదు. పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఏమి లేదు, కేసులు అనేది అక్రమ కేసులు, అడ్డగోలుగా బనాయించిన కేసులు. ఇక్కడ కేసులోనూ 17A వర్తించిద్దని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. అక్కడ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇంకా స్టిల్ ఆ కేసులు అదంతా కూడా స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్టే. సుప్రీంకోర్టు సీజే దగ్గరికి కేసు వెళ్తూ ఉంది. సీజే గారు తీసుకునే నిర్ణయం, ఆయన 3 men బెంచ్ ఏర్పాటు చేస్తాడా, 5 judges బెంచ్ ఏర్పాటు చేస్తాడా, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఏం చేస్తారనేది తర్వాత తేలింది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఏమీ లేదు, స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్టు అనేది మేము చెప్తున్నాం. మా క్యాడర్ ఖచ్చితంగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఏమి ఇబ్బంది లేదు. మిగతా కేసుల్లో బెయిల్ కదా, యాంటిసిపేటరీ బెయిల్ వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా బనాయించారని చెప్పి మేము యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాం. కొన్ని కామెంట్స్ కూడా హైకోర్టు జడ్జెస్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. బెయిల్ ఇచ్చేటప్పుడు అన్యాయంగా ఇరికిచ్చారనేది ప్రజలకు అర్థమైంది. అది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కేసు స్టాండ్ ఇది స్టేటస్కో మెయింటైన్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా స్టేటస్కోలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. లీగల్గా మొత్తం ఆ జడ్జిమెంట్ కాపీస్ బయటకు వచ్చినాక మా లీగల్ ఒపీనియన్, మేము మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా దాన్ని స్టడీ చేసిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో స్పందిస్తాం మేము ఈ జడ్జిమెంట్ మీద. థ్యాంక్ యూ. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషుల్ ఆదిల్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దాడిలో 2 చిన్నారులు చనిపోయారని, మరో 3 బాలికలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ప్రకారం జైష్ ఉల్ అదిల్ గ్రూప్స్ కు చెందిన 2 కీలక బేస్లను ఇరాన్ ధ్వంసం చేసింది. వీటిలో కుహేసబ్ ప్రాంతంలో ఉన్న బేస్ అతి పెద్దది. ఈ రెండింటిని క్షిపణులు డ్రోన్లతో ధ్వంసం చేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడులను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంపై ఇది రెచ్చగొట్టబడని ఉల్లంఘనగా పేర్కొంది. అయితే ఈ దాడిలో అమాయకులైన 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 3 బాలికలు గాయపడ్డారని తెలిపింది.
ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్కు హెచ్చరికలను జారీ చేస్తుంది. అయితే ఘటన జరిగిన ప్రదేశం గురించి కానీ, గగనతల ఉల్లంఘన స్వభావం గురించి కానీ ఎక్కడా వెల్లడించలేదు. తమ భూభాగంపై ఇరాన్ దాడులను చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ టెహ్రాన్లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు పాకిస్తాన్ తెలిపింది. అంతేకాదు ఈ ఘటనపై ఇరాన్ ఛార్జ్ d'affaires కు సమన్లు ఇచ్చింది. ఈ పరిణామాలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే. ఇప్పటికే ఎందరో నటీనటులు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేది ఆ వార్త. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట. ఇక ఆమె బీజేపీలో చేరబోతున్నారని, అందుకే ఆమెకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెప్తున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆత్రం సుగుణక్కకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు మద్దతు కోరుచున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఆత్రం సుగుణక్క పేద సాదా సామాన్యురాలు నుంచి కష్ట నష్టాలను భరించి పేదోల వైపు సమస్యలపైన దృఢమైన బలమైన పోరాటాలు చేసి భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటాలతో లూటి తూటాలు మరియు లాఠీ తాటాలను ఎదురైన అనేక అక్రమ కేసులు బనాయించిన వెనక్కి కూడా తగ్గకుండా గిరిజనులకు భూ పంపిణీ చేసిన ఘనత సుగుణక్కది. కులం మతం లేదంటూ, ఎవరి కష్టం వచ్చినా కులం మతం లేదంటూ నేను ముందున్నానంటూ కష్టం వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి పలకరించి వారి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా జరుగుతోందా అనే కోణంలో ఆలోచించి పేదల గుండెల్లో నిలిచిన వ్యక్తిగా నిరూపించుకుంటుంది. ఇప్పటికే ఉద్యమాలు చేసినవి 25 కేసులు అన్యాయంగా అక్రమంగా తనపై పెట్టడం జరిగింది. ఉట్నూరులో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్న క్రమంలో సుగుణక్కకు ఒక ఆదివాసీ బిడ్డగా ప్రజల సేవ కొరకై పేదోళ్ళు సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూసి నేను ప్రజా సమస్యలపై గలమెత్తి ఉండాలని, సమస్యలపై పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని ఆసక్తితో మన ముందుకొస్తున్న ధైర్యంతో మాట్లాడే శక్తి, పోరాటం చేసే శక్తి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై తెలుసుకునే ప్రశ్నించే గొంతుకగా మన ముందుకు వస్తున్న సుగుణక్కకు ప్రజలు, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతోందని, ప్రజల్లో అభిమానం, గౌరవం ఉన్న వ్యక్తిగా గెలిపించడానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇట్లు విప్లవ అభినందనలతో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి అల్లపు పేట, ఇటు విప్లవ అభినందనలతో ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పల్లె సురేందర్, బీసీపీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్న, హైమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కమిటీ, ఎంసీపీఐయు పార్టీ, మిగతా ప్రజా సంఘాలు, ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఊట్నూరులో ఉన్నటువంటి ఆత్రం సుగుణక్క, భుజంగారావు వాళ్ళ భర్త భుజంగారావు, సుగుణక్క అనేటటువంటి వ్యక్తి అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, సామాన్యుల గురించి అన్ని సమస్యల మీద అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కూడా మేమందరం కోరుకుంటున్నాము. మా అందరి మద్దతు, పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందనేది ప్రజల అభిప్రాయం, ప్రజా సంఘాల అభిప్రాయం, విప్లవ పార్టీల అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి సాయశక్తుల వరకు మేము పూర్తి మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ నిర్మల్ జిల్లా కమిటీగా, ఎంసీపీఐ పార్టీగా కూడా మేము కోరుతున్నాం. ఖానాపూర్లో మరి ఏర్పాటు చేసినటువంటి మరి ఈ విలేకరుల సమావేశము, అదేవిధంగా మరి ఎవరైతే మరి ఊట్నూరు ఆదివాసీల బిడ్డ మరి ఆత్రం సుగుణక్క అనే మహిళ మరి ఉద్యమకారురాలు, ఉపాధ్యాయురాలు, మరి ఆమె మరి చాలా పోరాటాలు చేసి ఇక్కడ గిరిజనులకు ఉన్న సమస్యలు కూడా ఆమెకు చాలా తెలుసు. ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా గొప్ప విషయము. దానికి మరి కమ్యూనిస్టు పార్టీలు కూడా, వామపక్ష పార్టీలు చాలా కృషి ఉంది దాని వెనుక. అందులో భాగంగానే మరి ఖానాపూర్ పార్లమెంటు టికెట్ కూడా మరి ఎంపీ స్థానాన్ని మరి కూడా ఆమెకు కేటాయించాలని చెప్పి మరి వామపక్ష పార్టీల తరఫున మరి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల మర్యాదలకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. దీనికి తోడు కోడి పందాలకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు. ఇదే క్రమంలో కొత్తగా పెళ్లైన జంటకు తమ అల్లుడికి సంక్రాంతి భోజనం మరిచిపోలేరు అనుభూతిని కలిగించారు. పండగ రోజున అనేక వంటకాలు చేసి కొత్త అల్లుడు కుమార్తెకి తినిపించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త అల్లుడికి 260 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మహంకాళి నాగ పవన సింధును తల్లాడకు చెందిన చరణ్ని ఇచ్చి గత సంవత్సరం నవంబర్ నెలలో కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు పలు మర్యాదలను చేశారు. దీనిలో భాగంగా నూతన జంటైన చరణ్ సింధులకు చరణ్ అత్తమామలు 260 రకాల వంటలు చేసి విందు భోజనం ఏర్పాట్లు చేశారు. కొత్త సంవత్సరంలో కొత్త జంటతో కలిసి కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపారు. కొంచెం ముందు రండి గణేష్ ఒక ఫోటో ఒకసారి ఆయన రకాలు తీసుకో అట్లా ఫోటో తీని అందులో చేస్తా ఉన్నాయి. టీవీలో పడతాం. మధ్యలో నుంచో మామట్ నుంచి ఫోటో మామట్ నుంచి ఇంకొద్దాం ఇవన్నీ తీయమంటారా? అక్కడ కర్పూజం ఉంది, అది కూడా పెట్టకపోయినా తీసుకొచ్చి బాబోయ్ ఉన్నాడు బాబు. ఇప్పుడు ఫోన్ ఏంటండి బాబు గారు గ్రాండ్ లంచ్. ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రాంగ్ ఇచ్చానమ్మా. ఇదిగో అమ్మా చెప్పు. నాకు సంక్రాంతి చెప్పండి. పెద్దనా నువ్వే చెప్పేది. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మ్యాటర్ ఒకేసారి చెప్దాం. హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు. 1 2 3 అంటారు చెప్పండి. 1 2 3 హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు గట్టిగా రావట్లా మళ్ళీ. సంక్రాంతి శుభాకాంక్షలతో మహంకాళి వారి అల్లుడు గారికి 268 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం. లేకపోతే అడగండి. ఫోటో దిగే బ్యాటరీ చూడండి. వీడియో తీయండి. తీస్తారమ్మా అది పెడతాడా ఆయన మనకి కిరీట్ గడి పెడితే సరిపోతుంది. కిరీట్ గడి అందరికీ కళ్ళు మోస్తుంది.
యాక్షన్ చేయండి. ఇటు తిరగండి, ఇటు తిరగండి. నువ్వు కూడా తినేసి సింధు వీడియో అలా చూసుకుంటే కవర్కి ఇటు చూడమ్మా, వాడు చూడు. ఓకే సార్. అమ్మా అటు వెళ్ళి పాపాయి కూడా వెళ్ళండి. ఇది చూడకండి వేసేయండి మామూలుగా. అంతే అంతే, అంతసేపు ఉండకూడదు. వేసేయండి, మీరు చూడకుండా నువ్వు వేసేయండి. అది కొంచెం రీల్ ఏమనుకున్నది అది న్యాచురల్ చెప్పు మరి. తెలంగాణలో కూడా వస్తా అంటున్నారు బావగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్, సంగారెడ్డి పోలీసులు దాడులు. సనాతన ధర్మ మార్గమే శరణ్యం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారి మీడియా సమావేశం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.